రెండేళ్ల పసికందు కులహంకారానికి బలైంది. కుమ్మర మల్లన్న జాతరలో ఓ పసికందని కూడా చూడకుండా కాల్తో తన్ని కులహంకారాన్ని ప్రదర్శించాడు ఓ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మధురెడ్డి. దీంతో అక్కడ కులహంకారం, జాతి అహంకారం అనేటువంటి ఒక అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దోషుల్ని ఇప్పటి వరకు ఎవరు కూడా పట్టుకోలేదు. మేము అదుపులోకి తీసుకున్నామని పోలీసులు అంటున్నారు. అదుపులో తీసుకొని వాళ్ళకి బిర్యానీ ఇంకా మందు మాంసాలు పెట్టి మేపుతున్నారా? వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి, ఆ తర్వాత రిమాండ్కి తరలించాలి, వారికంటూ చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అదుపులోకి తీసుకున్నామనే మాట, అదుపు అనేటువంటి పదం మీ దగ్గర ఉంటే కాదు, లేదు మీరు దాచిపెడితే కాదు. రాజ్యమో లేకుంటే రాజ్యం ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాజ్యం ఉన్నటువంటి అధికారులు వాళ్ళని దాచిపెట్టి వాళ్ళ పందుల్లా మేపితే కాదు, న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి ఆ తర్వాత వారికి శిక్షలు వేస్తే అప్పుడు దాన్ని అదుపులోకి తీసుకోవడం అని అంటారు. ఇంతవరకు ఆ నిందులు ఎక్కడున్నారో కూడా తెలియదు. 8 మంది పేర్లు ఉన్నాయి. దీంట్లో యు శ్రీనివాసరెడ్డి, ఆయన ఎక్కడున్నాడు? ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, నరేష్, కన్నిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తుకారాం రెడ్డి. ఎక్కడ వీళ్ళంతా అదుపులోకి తీసుకున్నామనే మాటతో సరిపెట్టారు అక్కడ స్థానిక డిఎస్పి. మరి ఎవరు అదుపులో ఉన్నారు? అదుపులో తీసుకుని వాళ్ళకి బిర్యానీ పెట్టి మేపుతున్నారా? వాళ్ళకి మద్యం మాంసం సప్లై చేస్తున్నారా? ఇక్కడ ఇంకా దాఖలాలు. దీనిపైన మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. ఏమన్నారంటే ఆయన దోషుల్ని వదిలిపెట్టమంటున్నారు. వదిలిపెట్టకండి, వారిని రూమ్లో వేసి వారికి మంచిగా అన్ని రకాల సపర్యలు చేస్తూ దాచిపెట్టుకోండి. కుమ్మరి గ్రామానికి సంబంధించినటువంటి విషయం పైన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బీజేపీ అక్కడికి వెళ్ళింది, రాష్ట్ర బీసీ కమిషన్ అక్కడికి వెళ్ళింది. పోలీసుల తీరుపైన వాళ్ళంతా మండిపడుతున్నారు. కుమ్మరి గ్రామస్తులు కూడా ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు. 3 సార్లు ఫిర్యాదు చేసిన ఆ పసికందును పట్టుకొని వెళ్ళి 3 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేరు. మహిళలని కూడా చూడకుండా చాలా దురుసుగా వారిపై ప్రవర్తించారు. వారి చీర కొంగులాగారంట. ఆ బాలింత మాటలు వింటే నిజంగా నాకైతే, నేను అక్కడ కుమ్మరి గ్రామానికి వెళ్ళాను, ఆ బాలిలతో మాట్లాడించాను, ఆ ఆలయాన్ని సందర్శించాను, అక్కడ గ్రామస్తుల మాటలు మీకు చూపెట్టాలనుకున్నాను. ఆ తల్లి, ఆ 2 నెలల పసికందు తల్లి మాట్లాడిన మాటలు వింటుంటే కంటని రాగడం లేదు, కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ మౌనిక అంటే ఆ చిన్నపిల్ల యొక్క తల్లి మాటలు వింటూ ఉంటే ఎలా కొట్టాలనిపించిందా వాళ్ళని? మీకు మనుషులా, పశువులా? మీకు ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు కదా, ఆ పసి బాలింత ఉసురు తాకరా మీకు? కంప్లైంట్ తీసుకోకుండా అక్కడ సిఐ అశోక్ రెడ్డి అంటే ఎవరు ఎగతాళిగా నవ్వాడంట. ఎస్ఐ గోవర్ధన్ పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇష్యూ పెద్దది కావడంతో 5 రోజుల తర్వాత నిన్నే కేసు నమోదు చేశారు. నా చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, ఆ ఎఫ్ఐఆర్ కాపీ నా చేతిలో ఉంది. 8 మంది పైన కంప్లైంట్ అయింది, కానీ ఇప్పటి వరకు వారిని పోలీసు అదుపులోకి తీసుకోలేరు. ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నమోదైంది కూడా 22వ తేదీ, ఈరోజు 24th. ఈ ఎఫ్ఐఆర్ చూపించి వారంతా ఎక్కడున్నారో కూడా తెలియదు. 4 అదుపులోకి తీసుకున్నామన్నారు, 3 పేర్లు చెప్తున్నారు, ఆ 3 ఎక్కడున్నారో తెలియదు. ఇంకా డైలమానే కొనసాగుతోంది. యంత్రాంగం, ప్రభుత్వం మొత్తం ఆ నిందితులకి సహకరిస్తున్నారనేటువంటి ఆరోపణ ఆ కుటుంబం చేస్తోంది. సో పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంకా 5 రోజులుగా దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ పాప మరణించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా నాగర్ కర్నూలులోని అంబేద్కర్ సర్కిల్ దగ్గర టెంట్ వేసుకొని ఆ కుటుంబం ఇంకా దీక్ష కూర్చుంది. తిండి తిప్పలు లేవు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు కుటుంబం అంతా. లేక పుట్టిన ఒక బిడ్డ, ఆ ఇంట్లో 2 అన్నదమ్ములు, గణేష్ అండ్ ఆశీర్వాదంకి 7 సంవత్సరాలుగా పిల్లలు లేరు. గణేష్కి పెళ్ళినటువంటి 7 ఏడాదిలోనే ఒక పాప పుట్టింది. చాలా చక్కగా ఝాన్సీ అని పేరు పెట్టుకున్నారంట. ఆ పాపకి ఝాన్సీ అని పేరు పెట్టుకున్నారంట. ఝాన్సీ అని పిలవగానే 2 నెలల పాప అయినా సరే మా వైపు చూసేది సార్ అని చెప్పి ఆ తల్లి మాట్లాడిన మాటలు చూస్తే కన్నీటి పర్యంతం అవ్వాల్సిందే, కన్నీళ్లు పెట్టాల్సింది. ఎవడైనా కూడా మనిషి అని వాడు మనస్సు నిజంగానే ఉంటే, వాడు నిజంగా మనిషి అయితే డెఫినెట్గా వాళ్ళు కన్నీళ్ళు పెడతారు. కానీ ఇక్కడ చూడండి, శ్రీనివాస్ రెడ్డి, తుకారాం రెడ్డి, సతీష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి. ఇక్కడ మధుసూదన్ రెడ్డి ఆ పాపను తన్నింది. వదిలిపెట్టండి అయ్యా అని చెప్పి ప్రాధేయపడుతూ ఆ పాపని చూసైనా వదిలేస్తారేమో, కనికరం చూపిస్తారేమో అని చెప్పి తన భర్తను కొడుతుంటే శ్రీనివాస్ రెడ్డి కాళ్ళ ముందు వేసింది ఆ పాపని. చూడండి అయ్యా అని చెప్తే కాల్తో తన్నాడంట. వాని కాళ్ళు ఏం చేయాలి? ఇంత బలుపు అహంకారంతో ప్రదర్శిస్తున్నటువంటి ఆ మదంతో పేట్రేగిపోతున్న వాళ్ళని ఏం చేయాలి? ఇక్కడ ఫోటోలో కనిపించండి, ఈయనే ఆ మధుసూదన్ రెడ్డి, ఈయనే ఆ పాపని కాళ్ళతో తన్నిందంట. ఆ కాళ్ళతో పాపం తన్నింది ఈ వ్యక్తే.
ఆ తల్లి ఆ క్షణంలో ఎంతలా ఆ కన్న పేగు ఒక్కసారిగా కవిలించి ఉంటుంది. ఆ షెడ్లో వేసి, ఇదే ఆ షెడ్, కొబ్బరికాయల షెడ్ ఇదే, ఆ కొబ్బరికాయలు అమ్మే షెడ్లో వేసి ఆడవాళ్ళని మొగాయనని ఏం తేడా లేకుండా కొబ్బరికాయలతో కొట్టడం, రాడ్డుతో కొట్టడం. మనుషులేనా కనీసం? ఇంత పాపమా? లోపలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తానయ్యా అంటే 100 రూపాయలు అడిగాడు. 100 రూపాయలు అడిగితే దీన్ని టోకెన్ ఇస్తావా, ఏమిస్తావు, రసీదు లేదు కదా అయ్యా అని చెప్పి తనకున్న అవగాహనతో ఆ తల్లి అడిగినందుకు వాళ్ళని కులం పెడుతూ దూషిస్తావా? పదం వాడతావా? దళితం అనేటువంటి పేరుతో వాళ్ళని దూషిస్తావా? ఇష్టం వచ్చినట్టు కొంగు బట్టి లాగుతావా ఆడబిడ్డని? తన చేతిలో 2 నెలల చిన్న పాప ఉందన్న విషయం కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి గెంటేస్తావా? ఇది అడిగినందుకు గణేష్ని కొట్టడం, ఆ తర్వాత ఆ చిన్న పాప మరణానికి కారణమవడం. పోలీసులైనా కనీసం, పోలీస్ యంత్రాంగం ఎంతలా వత్తాసు పలుకుతోంది ఆ నిందితులకని అనుకుంటే చాలా పెద్ద ఎత్తున వత్తాసు పలికి ఇప్పటివరకు కనీసం ఒక్కరిని అదుపులోకి తీసుకోవాలి కదా. ఎవరిని అదుపులోకి ఎడబోయారు వాళ్ళంతా, పందుల్లా మేపుతున్నారు వాళ్ళని అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఎందుకు మీడియా ముందు ప్రవేశపెట్టట్లేదు? సో మా ప్రతినిధి మరో సిద్ధంగా ఉన్నారు. సో పొన్నం ప్రభాకర్ అండ్ బీసీ కమిషన్ ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి గవర్నమెంట్ వర్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. మధు, అసలు ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది? అటు పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ నిందితుల్ని శిక్షిస్తామంటున్నారు, వదిలిపెట్టమంటున్నారు. వదిలిపెట్టకుండా రూముల్లో వేసి వాళ్ళని మేపుతున్నారా పందుల్లాగా? బీసీ కమిషన్ అక్కడికి వెళ్ళింది. ఆడబిడ్డ ఎస్సీ రజక సామాజిక వర్గానికి సంబంధించిన గణేష్తో ఎస్సీ అమ్మాయి మౌనిక వివాహం చేసుకుని ఆ అమ్మాయిని కొట్టారు. సో ఇంత యంత్రాంగం ఉంది, 8 మందిపై కేసు నమోదైంది. ఇంతవరకు కనీసం అది కూడా 4 రోజుల తర్వాత కేసు నమోదైంది. ఇంతవరకు మన అదుపులో తీసుకుని దాఖలా లేదు, రిమాండ్ చేసింది లేదు, కోర్టు ముందు ప్రవేశపెట్టింది లేదు. సో అసలు గవర్నమెంట్ వర్షన్ ఎలా ఉంది? గవర్నమెంట్ ఏం చెప్తోంది? ఇంత పెద్ద సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల సంచలనంగా మారిన సంఘటన పైన ఇంతవరకు ఎందుకు ముఖ్యమంత్రి రియాక్ట్ కాలేదు? ముఖ్యమంత్రి సొంత జిల్లాకు సంబంధించిన అంశం పైన ఎందుకు ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, తీవ్రమైనటువంటి విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడము, హోంశాఖ ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అక్కడ దాడి చేసినటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా కేవలం కులం అనేటువంటి ఆధారంగానే ఈ ఘటన జరిగింది అనేటువంటిది బాధితులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అసలు లేక కలిగినటువంటి సంతానం పెళ్ళైన తర్వాత ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల వాళ్ళ కళలు ఈ పాప రూపంలో వాళ్ళ చేతిలోకి వస్తే దర్శనం చేసుకోవడానికి మల్లన్న సన్నిధిలోకి వెళ్ళి అక్కడే పాపను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. పాప వచ్చిందిగా అనే సంతోషంతో దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తే అక్కడే చివరికి ఆమె కన్నుమూసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు సంతోషంగా దర్శనం చేసుకొని అటు శ్మశానానికి వెళ్ళి ఆ పోస్ట్ మార్టంలో మనం చూస్తూ ఉన్నాం ఫోటోల్లో తల్లి చిన్న పాప మృతదేహాన్ని కవర్లో కట్టి పోస్ట్ మార్టం చేసి కవర్లో ఇస్తే 2 చేతుల్లో పట్టుకొని తీసుకెళ్తా ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అందరినీ కన్నీళ్లు తెప్పిస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం మాత్రం మిన్నకుండిపోయింది. ఇటు రేవంత్ రెడ్డి రెస్పాండ్ కాలేదు, ఇటు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు, డీజీపీ శివధర్ రెడ్డి నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇంతవరకు ఇంకా ఈ అగ్రవర్ణాలు చేసినటువంటి దాడి, ముఖ్యంగా రెడ్డిలు చేసినటువంటి దాడికి సంబంధించి ఇటు రజక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ తర్వాత దళిత కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి ఆదర్శ వివాహం చేసుకున్నప్పటికీ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి, నిందితులను వెంటనే శిక్షించాలి, వారికి కఠిన కారాగార శిక్ష పడాలనేటువంటి డిమాండ్ వ్యక్తం అవుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ రెస్పాండ్ అయ్యారు, కానీ అంత పెద్ద ఎత్తున ఏదో దాన్ని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలనేటువంటిది కాకుండా క్యాజువల్గా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ పైన కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చారు, చాలా స్ట్రాంగ్గా ఆయన దీనిపైన మాట్లాడారు, ఆదేశాలు ఇచ్చారు. దేవాదాయ శాఖకు లేఖ రాశారు. అసలు దేవాలయంలో ఏం జరుగుతుంది, మొత్తం కింద మెట్ల కాడ నుంచి వెళ్ళి దేవుడి గర్భగుడి వరకు ఉన్నటువంటి అన్ని స్థితిగతులపైన ఇమ్మీడియట్గా 24 గంటల్లో నివేదిక ఇవ్వాలనేటువంటిది ఆయన ఒక ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు డైరెక్ట్గా బీసీ కమిషన్ టోటల్ గ్రౌండ్ రిపోర్ట్కి, ప్రత్యక్షంగా గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కలెక్టర్లను అందరినీ ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలనేటువంటిది. టోటల్ గ్రౌండ్లో జరిగినటువంటి అంశాలను ఆయన స్వయంగా బాధితులను అక్కడ జరిగిన పరిస్థితులను కలిసి తెలుసుకొని ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా సీరియస్ అవుతా ఉంది. బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అక్కడికి వెళ్తూ ఉన్నారు. రేపు రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు అక్కడికి రీచ్ కానున్నారు. ఇష్యూ పెద్దదవుతా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉంది. ఎందుకంటే
ముక్కు పచ్చలారని అమ్మాయి 2 నెలల వయసు ఉన్నటువంటి అమ్మాయి గుడికి వెళ్ళి గుడి నుంచి నేరుగా శ్మశానానికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వార్త చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం దీంట్లో డీటెయిల్స్లో ఇప్పటివరకు 3 పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా చెప్తా ఉన్నారు, అదుపులోకి తీసుకున్నట్టు. ఇంకా డీటెయిల్గా కూడా రాలేదు, ఇంకా అఫీషియల్గా రాలేదు. శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వీళ్ళ పేర్లే. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, సతీష్ రెడ్డి, నగేష్, కన్నిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తుకారన్ రెడ్డి. వీళ్ళంతా కూడా ఇంకా ఎక్కడున్నారో తెలీదు. పోలీసులు వివరాలు చెప్పట్లేదు. డీజీపీ మధు మరోవైపుగా అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అండ్ కొంతమంది అదే జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు, నాయకులంతా కూడా డీజీపీని కలిశారు నిన్న. సో డీజీపీ రియాక్షన్ ఏంటి? ఇంత పెద్ద సంఘటన, ఒక చిన్న పాప ప్రాణం కూడా కోల్పోయింది. కులహంకారం, జాతి అహంకారంతో దాడి చేసిన ఆ దుర్మార్గులని ఏం చేస్తానని చెప్పి డీజీపీ ఆ బీఆర్ఎస్ పార్టీకి హామీ ఇచ్చారు. నిర్లక్ష్యంగా డీజీపీ శివధర్ రెడ్డి నిన్న వెళ్ళి కలిసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నిర్లక్ష్యమైనటువంటి సమాధానం ఇచ్చారు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీతో షేర్ చేసుకోవడం జరిగింది. పోయి కఠినంగా చర్య తీసుకోండి, బాధితులను అరెస్ట్ చేయండి, త్వరగా వారిని గుర్తించండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ పెద్దదవుతా ఉంది, ఇందుకు కేవలం రెడ్డిలైనందుకే వాళ్ళను వదిలేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, కూచుకుల్లా రాజేష్ రెడ్డి, ఆయన అనుచరులు, ఆయనకు సంబంధించిన బంధువులు అందులో ఉన్నందుకే విడిచిపెడతా ఉన్నారు, వారిపైన చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. త్వరగా చర్య తీసుకోండి అనేటువంటి డీజీపీ ముందు వీళ్ళు మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు వీరంతా డిమాండ్ చేయడంతో చాలా నిర్లక్ష్యంగా డీజీపీ శివధర్ రెడ్డి సమాధానం చెప్పినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. మీరు డిమాండ్ చేసినంత మాత్రాన అందరిపైన ఎఫ్ఐఆర్ చేయము, మేము ఎవరిని అరెస్ట్ చేయాలో ఎంక్వైరీ తర్వాతనే చేస్తామనేటువంటి ఒక నిర్లక్ష్యపు సమాధానం 2-3 టైమ్స్ రిపీట్ చేసి, కావాలని స్పెసిఫై చేసి శివధర్ రెడ్డి మాట్లాడారు అనేటువంటిది ప్రస్తుతం వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగితే 2 నెలల పసికందు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసే లోపనే మళ్ళీ కన్ను మూసి ప్రపంచం నుంచి మాయమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ దురంకారమైనటువంటి ఈ కుల వివక్షతో ఆ పాప చనిపోతే, కడుపులో తంతే చనిపోయినటువంటి పాప, ఈమెను చూడలేదు, తండ్రిని చూడలేదు, కొబ్బరికాయలు కొట్టేటువంటి రూమ్లోకి తీసుకుపోయి దారుణంగా కొట్టారు. ఈమె అడ్డం పోతే పాపతో పాటు ఈమెను కొట్టారు, ఈమెతో పాటు వీళ్ళక్క ఇంకొక ఆమె పోతే ఆమెను కొట్టారు. మొత్తం 3 కొట్టినటువంటి పరిస్థితి. కేసు నమోదు చేయలేదు 3 రోజులు. రోడ్డు మీద పసిపాప మృతదేహంతో కూర్చొని ధర్నా చేస్తే కానీ ముందుకు కేసు కానటువంటి సిచ్యువేషన్. దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూడాలి ఏం జరుగుతుందో. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అక్కడికి వెళ్ళాలి ఈరోజు. దాని ద్వారా మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయి. కఠినంగా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే బీసీ సంఘాల నుంచి, క్షేత్రస్థాయి నుంచి, అందరి నుంచి వస్తూ ఉంది. థ్యాంక్ యూ మధు. సో ఎంతటి దురహంకారం కనబడుతోంది అక్కడనంటే, ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా వారంతా ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఒక పసికంది రకంగా చనిపోవడం బాధాకరం.